సో, చూసారు కదా! గోవింద నామస్మరణతో ఎలా మారుమ్రోగిపోతుందో. ఈరోజు వచ్చేసరికి మనకు వైకుంఠ ఏకాదశి. ఇది ధనుర్మాసంలో వచ్చే రెండో ఏకాదశి అనమాట. అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏంటంటే, క్షీరసాగర మథనం జరిగింది ఈరోజే. ఈరోజు మహావిష్ణువు లోక కళ్యాణం కోసం అమృతాన్ని రాక్షసులకు వెళ్ళకుండా దేవతలకు పంచిన రోజుది. మన హిందూ పురాణాల ప్రకారం వైకుంఠం అనేది ఉత్తరాన మరియు యమపురి అనేది దక్షిణాన ఉంటుందని మనం నమ్ముతాం. సో, మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారో, అంటే శ్రీ మహావిష్ణువుని ఎవరైతే ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారో, వారికి ముక్తి మరియు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనం నమ్ముతాం. సో, అలా ఈ వైకుంఠ ఏకాదశిని మనం జరుపుకుంటాం. మేమొచ్చేసరికి ఇక్కడ ఋషికొండలో ఉండే తిరుపతి దేవస్థానానికి వెళ్ళాం. ఇక్కడ క్రౌడ్ అయితే అసలు మామూలుగా లేదు. చాలా ఎక్కువుంది. అండ్ డెకరేషన్ అది కూడా చాలా బావుంది. మాకు దర్శనానికొచ్చేసరికి 2 అవర్స్ పట్టింది. అలానే చాలామంది ఈరోజు దర్శించుకున్నారు. మీలో ఎవరైనా దర్శించుకుంటే కామెంట్ చేయండి.